హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు. ఈరోజు మన కిచెన్లో ఎగ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా నేను ఒక బౌల్ తీసేసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకొని సన్నగా తరిగి పెట్టేసుకున్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసేసుకున్నాను. ఇది మొత్తం ఫస్ట్ బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇది మొత్తం ఉప్పు, కారం, పసుపు, ఈ కొత్తిమీర, ఉల్లిపాయలు మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ అయితే వేసేసుకుంటామో అన్ని వేసేసుకోవచ్చు. నేనైతే 2 వేసేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. ఎగ్స్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే మాత్రము ఉప్పు, కారం, పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసేసుకోండి. సో ఇలాగ బాగా బీట్ చేసేసుకోవాలి. నేను మా పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం కారం అనేది తక్కువగా వేసేసుకుంటున్నాను. సో ఇలా అయితే పిల్లలు ఈజీగా తినేస్తారు కదా, అందుకని చెప్పేసి చూడండి ఇలాగ మొత్తం బీట్ చేసేసుకుంటే మనకు ఫస్ట్లో ఉల్లిపాయలులో ఉప్పు, కారము అవన్నీ ఉన్నాయి కదా, సో ఇలా మొత్తం అంటుతుంది. చూడండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే ఆ పెనానికి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనము ఈ గుడ్డు మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలి ఆమ్లెట్ లాగా. నేనైతే రౌండ్గా వేయడానికి చాలా ట్రై చేశానండి. సో ఇలాగైతే వేసేసాను, మొత్తానికి వచ్చేసింది మంచిగానే. సో ఇలా వేసేసుకున్న తర్వాత దీని మీద మనము ఆయిల్ అయితే కొంచెం వేసేసుకొని మనము అటు ఇటు ఆమ్లెట్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వాటికి లో ఫ్లేమ్లో మనం ఆమ్లెట్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఆమ్లెట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది పప్పుచారు కాంబినేషన్కి కానీ ఇంకా ఉట్టిగా తినాలనుకున్నా కానీ ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. చూడండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఇంకా మన ఛానల్ని లైక్ చేయడం వలన, సబ్స్క్రైబ్ చేయడం వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంది. థ్యాంక్ యూ.